అందరికీ నమస్కారం. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో మహాసభల్లో మాట్లాడడం మనందరూ కూడా తెలిసిందే. స్వామీజీ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, దీనితో పాటుగా అమెరికా ఈ సభల్ని ఎందుకు నిర్వహించింది అని చెప్పేసి తెలుసుకోవడం కూడా అవసరమే. 1851లో విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ పరిపాలిస్తున్నటువంటి ఆవిడ రజతోత్సవ సందర్భంగా పట్టాభిషేకం 25 సంవత్సరాలైన సందర్భంగా ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం జరిగింది. సుమారు 60 లక్షల మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1889లో ఫ్రాన్స్లో ప్యారిస్లో ఒక భవ్యమైనటువంటి ప్రదర్శన జరిగింది. సుమారు 3.5 కోట్ల మంది పాల్గొనడం జరిగింది. అప్పుడే ఈఫిల్ టవర్ కూడా ప్రారంభించారు. కొలంబస్ అమెరికాని కనిపెట్టి 400 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి అమెరికా యొక్క ప్రజలు అనుకోవడము జరిగింది. అయితే అమెరికాలో ఉండేటువంటి పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. సుమారు 11% మంది నల్ల జాతీయులు ఉన్నారు అక్కడ, నీగ్రోస్. ఆ 1890 దశకంలోనే వాళ్ళ యొక్క ఓటు హక్కుని కాలరాచడం జరిగింది. విపరీతమైనటువంటి డబ్బు ఉంది, పారిశ్రామిక ప్రగతి పెరుగుతున్నది, బొగ్గు, ఐరన్, చమురు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. రెండో పక్కన వైజ్ఞానిక అభివృద్ధి బాగా పెరుగుతున్నది. 1890 నుంచి ఫోర్డ్ కంపెనీ గ్యాసోలిన్ ఇంజన్ని తయారు చేసింది. ఈస్ట్మన్ కొడక్ ఫోటోగ్రఫీలోకి వచ్చింది. గ్రహం బెల్ 1892లో ఫోన్ని కనిపెట్టాడు. ఇలాంటి అనేకమైనటువంటి ఆవిష్కరణల కారణంగా కూడా అమెరికాలో సంపద పెరుగుతున్నది. ఇటువంటి ఆవిష్కరణల కారణంగా తమ దేశము ప్రపంచంలో కల్లా మిగిలినటువంటి దేశాల కంటే గొప్ప దేశం అని చెప్పేసి చాటి చెప్పుకోవాలనేటువంటి ఆశ బయలుదేరింది. రెండో పక్కన ప్రొటెస్టెంట్ యొక్క మత సంస్కర్త అయినటువంటి కల్విన్ ఒక నూతన ఆలోచనని ప్రజల్లో కలగజేసేటువంటి ప్రయత్నం చేశాడు. స్వర్గము నరకము రెండు ఉన్నాయి. ఒకటి, భగవంతుడు స్వర్గానికి ఎవరిని తీసుకెళ్తాడంటే ఎవరి దగ్గరైతే సంపద బాగా ఉందో, డబ్బు బాగా ఉందో, సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడో అతనే స్వర్గానికి అర్హుడు అనేటువంటి ఆలోచనని కలగజేశాడు. ఈ ఆలోచన ప్రజల్లో బాగా వెళ్ళింది. కానీ నేను స్వర్గానికి పోవాలనేటువంటి కోరిక బయలుదేరి ఆ స్వర్గాన్ని చేరుకోవడం కోసము డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన విపరీతంగా పెరిగింది. కానీ డబ్బు సంపాదించడం కోసం అని చెప్పేసి అన్ని రకాల నీతి నిజాయితీల్ని పక్కన పెట్టేసి సంపాదించేటువంటి అలవాటు తయారైంది, ప్రజలలో తయారైంది. ఆ దేశము కూడా మిగిలినటువంటి దేశాల్ని అనగదొక్కి బానిస దేశాలుగా చేసి తను ఆ సంపదను కొల్లగొట్టాలి అనేటువంటి ఆలోచన అమెరికాలో కలిగింది. సుమారుగా 2 లక్షల సంస్థలు, క్రైస్తవ సంస్థలు ఉన్నాయి. విదేశాలలో మత ప్రచారము చేయడం కోసము ఆ రోజుల్లో $33 కోట్ల వెచ్చించడానికి సిద్ధమైంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ రోజున సుమారు 46% మందే ఏదో రకమైనటువంటి క్రైస్తవ శాఖలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు. మిగిలిన వాళ్ళందరూ కూడా డబ్బు వెనకాల పరిగెత్తిన వాళ్ళే. మూడోది, దేవుడు యొక్క దేహము చర్చ్. ఒకటి, చర్చ్ని వదిలేసి దేవుడు వెళ్ళిపోయాడు.
కాబట్టి చర్చ్ అనేటువంటిది మృతమైనటువంటిది అనేటువంటి ఆలోచన మొదలైంది. అనేక రకాల ఆవిష్కరణల కారణంగా అప్పటి వరకు బైబిల్ చెప్తున్నటువంటి సిద్ధాంతాల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం ప్రారంభమైంది. పరిశ్రమలు పెరిగిన కారణంగా యాజమాన్యానికి కార్మికులకి మధ్యలో సంబంధాలు చెడిపోయాయి. కార్మికుల యొక్క సమ్మెలు, ఊరేగింపులు చాలా పెద్ద ఎత్తున అమెరికాలో 1892లో జరిగాయి. మరొక పక్కన ఆర్థిక స్థితి కూడా చిన్న భిన్నం కావడం ప్రారంభమైంది. కొంత ఇబ్బంది కలిగింది. అప్పటి వరకు వెండిని ఆధారము చేసుకుని ఆర్థిక వ్యవస్థ నడిచింది. అనేక దశాబ్దాల ముందే ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ వెండి నుండి బంగారానికి మారాయి. అంటే బంగారం యొక్క సంపద ఎంత ఉంటే దాన్ని బట్టి ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని వెలగడతారు. 1892లో అమెరికా కూడా వెండి నుండి బంగారానికి మార్చారు. కాబట్టి అప్పటి వరకు వెండిని దాచిపెట్టుకున్నటువంటి, పెట్టుబడిగా పెట్టుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ దీని కారణంగా నష్టపోయాయి. ఈ విధంగా ఆర్థికంగా కూడా ఇబ్బంది కలిగింది. మరొక పక్కన వ్యవసాయ రంగము విపరీతంగా చాలా ఇబ్బందులు పడింది, క్షీణించింది. ఇటువంటి అనేక రకాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజలకి మతము పట్ల, దేశం పట్ల విశ్వాసాన్ని కలిగించడం కోసము, ప్రపంచంలో అమెరికానే అతి ధనవంతమైనటువంటిది, శక్తివంతమైనటువంటి దేశంగా చెప్పడం కోసము, రాజకీయంగా జర్మనీ బాగా శక్తివంతమైన దేశంగా ఎదుగుతూ వచ్చింది. కాబట్టి ఆ స్థానంలో మళ్ళీ అమెరికాని చూపించుకోవాలి. కాబట్టి మతపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అమెరికా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా పునఃస్థాపితం చేయడం కోసము కొలంబస్ అమెరికాను కనిపెట్టి 400 సంవత్సరాలు అయింది అనేటువంటి ఒక కారణంతో ఒక వరల్డ్ ఫెయిర్, ప్రపంచ ప్రదర్శనని జరపాలి అని చెప్పేసి అనుకున్నారు. 1890లో ఆలోచన ప్రారంభమైంది. 1893లో ఈ ప్రదర్శనని నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారు. సుమారు ఒక 20 రకాల అంశాలు ఉన్నాయి. స్త్రీల ప్రగతి, పత్రికలు, ఆరోగ్యము, న్యాయశాస్త్రము, ఇట్లాంటి అనేక రకాల అంశాల్ని తీసుకున్నారు. అందులో ఒక ప్రముఖమైనటువంటి లాయర్ పోనీ అనేటువంటి వ్యక్తి మతాన్ని ఆధారం చేసుకొని కూడా సభలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడము, చికాగోలో ఉండేటువంటి ఒక చర్చ్ యొక్క సాంప్రదాయానికి చెందినటువంటి మత పెద్ద అయినటువంటి డాక్టర్ బారోస్ అనేటువంటి వ్యక్తిని ఆ స్వాగత సమితికి అధ్యక్షులుగా ఎంపిక చేసుకుని సభలు నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దీని యొక్క ప్రచారం కోసము సుమారు ఒక 1000 మంది సలహాదారులను ఏర్పాటు చేశారు. లక్షల విజ్ఞాపనల్ని పంపించారు. ప్రపంచం మొత్తం నుంచి కూడా వచ్చేటట్టుగా చేయడం కోసం ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఉండేటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ హిందూ పేపర్ యొక్క సంపాదకుడు ఆ సలహాదారులు ఒకరు, బాంబే నుంచి ఒకరు, కలకత్తా నుంచి ఒకరు, ఆ విధంగా సుమారు 5-6 సలహాదారులు ఈ సభల కోసం అని చెప్పేసి ఈ ప్రదర్శన కోసం ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాలుగా తమ యొక్క మతము కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, దేశము కానీ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో తమ యొక్క దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్ది చూపించడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి సభలు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ కానివ్వండి, యాంగ్లికన్ చర్చ్ కానివ్వండి, ఈ సభల్ని, మత సభల్ని వ్యతిరేకించాయి. కారణం ఏంటంటే సభలంటూ జరిగితే సమానమైనటువంటి మతాల మధ్యలో జరగాలి తప్ప క్రైస్తవమే అన్నిటికంటే గొప్పది, కాబట్టి మిగిలినటువంటి మతాలతో పాటు కలిసి సభలు నిర్వహించడం అనేటువంటిది క్రైస్తవానికి అవమానం అనేటువంటి భావనతోని వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో
ఈ దేశం యొక్క ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఏకైక అవకాశము మార్గము ఆ ప్రపంచ మత మహాసభలో పాల్గొనడమే అని చెప్పేసి స్వామి వివేకానందకు అనిపించడము, అనేక రకాల ప్రయత్నాలు, అనేక మంది వ్యక్తుల యొక్క సహకారంతోనే బొంబాయి నుంచి బయలుదేరి 1893 మే 31వ తేదీన ఓడలో వివేకానందుడు అమెరికాకు బయలుదేరారు. సుమారు 10-11 వేల మైళ్ళ దూరం అది. 15 రోజుల ప్రయాణం తర్వాత జపాన్లో చేరడము, అక్కడ ఓడ మారి మళ్ళీ బయలుదేరి ఎంప్రెస్ ఇండియా అనేటువంటి ఓడలో అమెరికాకు వెళ్ళారు. మే 31న బయలుదేరినటువంటి స్వామీజీ జూలై 27వ తేదీన అమెరికాలోని వ్యాంకోవర్ చేరారు. అక్కడి నుంచి సుమారు 2000 మైళ్ళ దూరంలో ఉండేటువంటి చికాగో నగరానికి 2 రోజుల పాటు రైల్లో ప్రయాణం చేసి చేరడం జరిగింది. అంటే సుమారుగా జూలై 30కి చికాగో చేరుంటారు. ఎటువంటి పరిచయ పత్రము లేదో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదో, ఎవరిని కలవాలో తెలియదో, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి ఒక హోటల్లో చేరి ఇక్కడి నుంచి జరుగుతున్నటువంటి ప్రపంచ ప్రదర్శన ఏదైతుందో, వరల్డ్ ఫెయిర్ ఏదైతుందో దీన్ని తిలకించాలని చెప్పేసి అనుకున్నారు. సుమారు 12 రోజుల పాటు ఆ ప్రపంచ సభల్ని తిలకించారు. ఓడలో వెళ్తున్నప్పుడు వారికి అనిపించింది, తపస్సంపన్నులు, ఋషులు, యోగులు, మునులు, సాధకులు ఉండేటువంటి దేశం నుండి ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వైజ్ఞానికులు, రాజకీయవేత్తలు ఉండేటువంటి దేశానికి నేను వెళ్తున్నాను అనేటువంటి భావన అతని మనసులో ఉండింది. ఇక్కడ ఈ దేశానికి ఉండేటువంటి ఆధ్యాత్మికతని ప్రపంచానికి అందించి అమెరికా ద్వారా అమెరికాలో ఉండేటువంటి సంపదను తీసుకొని ఈ దేశానికి వచ్చి ఇక్కడ కూడా పారిశ్రామికంగా, సాంకేతికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన వివేకానందులో ఉండింది. ఆగస్టులో సుమారు 12 రోజుల పాటు చికాగోలో తిరుగుతూ ఆ ప్రపంచ ప్రదర్శనని తిలకించారు. తన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అనేక రకాల కొత్త కొత్త ఆవిష్కరణల్ని చూశారు వారు. చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. ఆ నగరాలు తిరుగుతున్నప్పుడు, ఆ రైల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలు కానివ్వండి, ఆ సంపద కానీ ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక పక్కన భారతదేశం ఎంత బీద దేశమో, ఆధ్యాత్మికంగా గొప్పదైనప్పటికీ విద్యపరంగా, వైద్యపరంగా, సాంకేతికంగా, డబ్బు పరంగా ఎంత వెనుకబడి ఉన్నామో, కానీ ఇక్కడ ఉండేటువంటి అమెరికా ఎంతటి సంపదతో ఉంది అని ఆలోచించడం ప్రారంభించారు. కానీ 12 రోజుల పాటు తిరుగుతుంటే అనేక సందర్భాల్లో వారికి అనేక రకాల అవమానాలు ఎదురుపడ్డాయి. వారి యొక్క వేషం మనం చూసాం. మనం నిలువెత్తు ఉండేటువంటి గౌన్ లాంటిది, ఒక తలపాగా. ఇక్కడ అనేక మంది అనేక సందర్భాల్లో ఆయన్ని అవహేళన చేస్తున్నారు. తోసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, తలపాగాను లాగినటువంటి వాళ్ళు ఉన్నారు, దాడి చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి అవమానాల నుంచి, దాడుల నుంచి తప్పించుకుంటూ ఆయన ఉన్నారు. రెండో పక్కన స్వామీజీకి డబ్బుని జాగ్రత్త చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. వారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అన్నారు, అమెరికాలో చాలా కష్టం అనిపించినటువంటిది నా దగ్గర ఉండేటువంటి డబ్బు యొక్క లెక్కను చూసుకుంటూ జాగ్రత్త పెట్టుకోవడం ఏదైతుందో ఇది చాలా కష్టంగా అనిపించింది అన్నారు వారు. అనేక సందర్భాల్లో డబ్బులో మోసపోయారు ఆయన. కానీ 12-13 రోజుల్లోనే ఆయన చెవిలో ఉండేటువంటి డబ్బు ఆవిరైపోతున్నట్టుగా అనిపించింది.
దురదృష్టం ఏంటంటే 12-13 రోజులు అయిన తర్వాత వార్త తెలిసింది, ప్రపంచ మత మహాసభలు ఏవైతే ఆగస్టులో నిర్వహించాలో అవి సెప్టెంబర్కి పోస్ట్పోన్ అయ్యాయి, వాయిదా వేయబడ్డాయి అని చెప్పేసి. పిడుగు లాంటి వార్త అది. డబ్బు ఆవిరైపోతున్నది, ఇంకొక నెల రోజుల పాటు కొనసాగాలి. చాలా ఆలోచించిన తర్వాత, అక్కడ ఉండేటువంటి వ్యక్తులతో సంప్రదించిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, సుమారు 1000 మైళ్ళ దూరంలో ఉండేటువంటి బోస్టన్ అనేటువంటి నగరం ఏదైతుందో అక్కడ జీవించడము ఇంత కాస్ట్లీ కాదు అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళినట్టయితే కాస్త సులభంగా జీవించవచ్చు, అక్కడ కాస్త తక్కువ ఖర్చుతో జీవించవచ్చు అని చెప్పేసి ఆలోచించి హోటల్ ఖాళీ చేసి తన సామాను తీసుకొని రైలు ఎక్కి బోస్టన్కి బయలుదేరాడు. బోస్టన్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎవరిని కలవాలి ఏమీ తెలియదు. కానీ వివేకానంద యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శం కోసం సత్సంకల్పాన్ని మనసులో పెట్టుకొని ప్రయాణం చేసినప్పుడు అనేక సందర్భాల్లో భగవంతుడే మనకు చేయి పట్టుకొని నడిపిస్తాడు, దారి చూపిస్తాడు. ఇది సుస్పష్టం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బోస్టన్కు బయలుదేరినటువంటి వివేకానందుడికి భగవంతుడే వచ్చినట్టుగా ఒక 54 సంవత్సరాల వయసు ఉండేటువంటి ఆవిడ, క్యాథరిన్ అనేటువంటి ఆవిడ రైల్లో ఎదురుగా కూర్చొని స్వామీజీని పరిచయం చేసుకుని పలకరిస్తూ మాట్లాడిన కాసేపట్లో స్వామీజీ యొక్క గొప్పతనాన్ని అర్థము చేసుకుని ఆవిడ తన ఇంటికి ఆహ్వానించింది. బోస్టన్ నగరానికి కాస్త దూరంలో ఉండేటువంటి గ్రామం మెట్కఫే, అక్కడ తన ఇంట్లో తీసుకెళ్ళింది. వివేకానందుని పట్ల అమితమైనటువంటి గౌరవం ఉన్నప్పటికీ ఆయన యొక్క వేషము వీటి పట్ల కాస్త చులకన భావనే ఉండేది. తన ఇంటికి వస్తున్నటువంటి వాళ్ళని పరిచయం చేస్తున్నప్పుడు అదేవిధంగా పరిచయం చేస్తుండేది. వ్యక్తిత్వం పట్ల గౌరవం ఉంది. కొన్ని రోజుల పాటు వివేకానందుడు అక్కడే ఉన్నాడు. కానీ ఒక రోజున చూసినట్టయితే వివేకానందుడి దగ్గర మిగిలినటువంటిది $130. మిగిలిన రోజులు గడవాలి, తిరిగి భారతదేశానికి రావాలి. కాబట్టి అక్కడి నుంచి తంతి ద్వారా, టెలిగ్రామ్ ద్వారా తన శిష్యుడైనటువంటి అలసింగకి చెన్నైకి తంతి పంపిస్తాడు, టెలిగ్రామ్ పంపిస్తాడు, డబ్బు పంపించమని. డబ్బు పంపిస్తే తప్ప నేను తిరిగి రాలేనని చెప్పేసి. అటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వివేకానందుడు ఉన్నాడు. మరో పక్కన ఆయనకు అర్థమైంది, ప్రపంచ మత మహాసభల్లో మాట్లాడాలంటే పరిచయ పత్రం ఉండాలి. ఇక్కడ ఎవరో వీరు ఇక్కడ మాట్లాడతారు అని చెప్పేసి ఆ పత్రాన్ని పంపిస్తే తప్ప అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు ఖేత్రి మహారాజ్ కానీ, శిష్యులు అలసింగ కానివ్వండి, అనేక మంది ప్రోత్సహించి పంపించారే తప్ప డబ్బు సరిపోకపోయినా, పరిచయం పత్రం లేకపోయినప్పటికీ అక్కడ ఎలా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించలేకపోయారు. డబ్బు లేకపోయినట్టయితే దానము ద్వారానో భిక్షాటన ద్వారానో అడుక్కోవచ్చు అనుకున్నారు. కానీ అమెరికాలో అడుక్కోవడం నేరము. భారతదేశంలో అయితే కాషాయ బట్టలు ధరించినటువంటి స్వామీజీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ భిక్ష లభిస్తుంది. అమెరికాలో జైలు శిక్ష వేస్తారు. ఇటువంటి పరిస్థితిలో అమెరికాలో ఆలోచిస్తున్నాడు బోస్టన్లో. ఒక పక్కన డబ్బు ఎలాగా, రెండో పక్కన ప్రపంచ మత మహాసభల కోసం వచ్చాను, మాట్లాడడం ఎలా అని చెప్పేసి. ఈ సమయంలో కూడా భగవంతుడే దారి చూపించాడు. కేథరిన్ యొక్క దగ్గర బంధుత్వం కానివ్వండి, స్నేహితుడు అయినటువంటి హెన్రీ రైట్ అనేటువంటి వ్యక్తి వారి ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో స్వామి వివేకానందను పరిచయం చేసింది. కాసేపు మాట్లాడిన తర్వాత 2 రోజుల పాటు మా ఇంట్లో ఉండడానికి రండి అని చెప్పేసి హెన్రీ రైట్ అడగడము, ఆగస్టు 26, 27 తేదీల్లో 2 రోజుల పాటు హెన్రీ రైట్ ఇంట్లో వారు ఉండడము, ఆ సందర్భంలో వివేకానంద యొక్క లోతు కానివ్వండి, జ్ఞానము కానీ హెన్రీ రైట్కి అర్థమై
మీరు ప్రపంచ మత మహాసభల్లో మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి హెన్రీ రైట్ అన్నము, నేను మాట్లాడాలని చెప్పేసి వచ్చాను, మాట్లాడాలనేటువంటి కోరిక నాకుంది, కానీ అక్కడ మాట్లాడడానికి నాకు ఎటువంటి పరిచయ పత్రం లేదు, అర్హత లేదు అని చెప్పేసి భావిస్తున్నానని చెప్పేసి అన్నాడు. అప్పుడు హెన్రీ రైట్ మాట్లాడుతున్నాడు, సూర్య భగవానుడికి నువ్వు కాంతి తీయడానికి నీకేం అర్హత ఉంది అని చెప్పేసి ఎవరైనా అడుగుతారా? కాబట్టి నేను ఉత్తరం రాస్తానని చెప్పేసి ఆయన డాక్టర్ బారోస్కి ఉత్తరం రాశాడు. నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను, ఆ మహాసభల్లో మాట్లాడుతున్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క అందరి యొక్క జ్ఞానానికి సమానమైనటువంటి దానికంటే ఎక్కువైనటువంటి జ్ఞానం ఉండేటువంటి వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నాను, ఆయనకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడగడము. దానికి రిప్లైగా సెప్టెంబర్ 2వ తేదీన వారి యొక్క ప్రతినిధిత్వాన్ని అంగీకరిస్తూ తిరిగి వివేకానందుడికి ఉత్తరం రావడం జరిగింది. బోస్టన్ నుంచి మళ్ళీ చికాగోకి వెళ్ళే లోపల సుమారు 11 చోట్ల వివేకానందుడు సంభాషణ చేశాడు. ఒక జైల్లో చేశాడు, కొన్ని చోట్ల మిత్రుల ఇళ్లలో, 2 చర్చిల్లో వివేకానందుడు భారతదేశం గురించి మాట్లాడడం జరిగింది. చర్చిలో మాట్లాడుతున్నప్పుడు వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రోజున భారతదేశానికి అవసరమైనటువంటిది సాంకేతిక విద్య, ఆర్థికపరమైనటువంటి అవకాశం తప్ప మతము కాదు అని చెప్పేసి సుస్పష్టంగా వివేకానందుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కావలసినటువంటి ఆ పరిచయ పత్రాన్ని, బారోస్ యొక్క చిరునామాని ఇటు దగ్గర తీసుకొని వివేకానందుడు బోస్టన్ నుంచి చికాగోకి తిరిగి వెళ్ళడం జరిగింది. చికాగోకి తిరిగి వెళ్ళిన తర్వాత చికాగో మహానగరం అది ఎక్కడైతే బారోస్ ఉంటాడో, ఆ మహాసభలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళాలి. ఆ చిరునామా పోయింది. చికాగోలో దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఆ రైలు ఆగినటువంటి ప్రదేశం మొత్తం కూడా జర్మనీలు ఎక్కువగా ఉన్న కారణంగా అనువాదం కూడా భాష కష్టమైపోయింది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితిలో రాత్రికి ఆ స్టేషన్లోనే ఒక పాడుబడినటువంటి రైల్వే బోగిలో రాత్రి తలదాచుకున్నాడు వివేకానందుడు. మరుసటి రోజున బయటికి వచ్చి ఎవరిన్నా అడిగినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎటువంటి సహకారం లభించట్లేదో చాలా బాధగా అతను ఒక వీధి చివరిలో కూర్చున్నాడు. మళ్ళీ భగవంతుడే సహకరించాడా? ఎక్కడైతే వివేకానందుడు కూర్చున్నాడో ఆ ఇంటికి ఎదురుగా ఉండేటువంటి తను కూర్చున్నటువంటి చోటికి ఎదురుగా ఉండేటువంటి ఇంట్లో నుంచి హేల్ అనేటువంటి మహిళ బయటికి వచ్చేసి వివేకానందుని పరిచయం చేసుకుని, మీరు ప్రపంచ మత మహాసభల్లో మాట్లాడడానికి వచ్చారా అని చెప్పేసి తెలుసుకొని తన ఇంట్లోకి స్వాగతించి కావలసినటువంటి సహకారాన్ని, భోజనాన్ని ఇచ్చి మళ్ళీ ఆ చిరునామాను తనకు అందజేసి అక్కడికి పంపించేటువంటి ఏర్పాటు చేసింది. కాబట్టి బోస్టన్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, కేథరిన్ రూపంలో మహాసభల్లో మాట్లాడడానికి కావాల్సినటువంటి పరిచయ పత్రం ఇవ్వడం కోసం అని చెప్పేసి హెన్రీ రైట్ రూపంలో తిరిగి చికాగోకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితిలో హేల్ రూపంలో భగవంతుడే స్వామి వివేకానందకి సహకరించినట్టుగా మనకు అర్థమవుతుంది. చికాగోలో సర్వమత మహాసభలు 1893 సెప్టెంబర్ 11 నుంచి 27 వరకు జరిగాయి. చికాగో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది. అందులో ఉండేటువంటి కొలంబస్ హాల్ సుమారు 4,000 మంది పడతారు. అందులో ఏర్పాటు చేయడమైంది. కానీ 4 రోజుల తర్వాత సంఖ్య పెరిగిన కారణంగా దాన్ని అక్కడి నుంచి వాషింగ్టన్ హాల్కి మార్చడం జరిగింది. ప్రపంచం మొత్తం నుంచి అనేక మతాలకు చెందినటువంటి ప్రతినిధులు అక్కడికి వచ్చారు. భారతదేశం నుంచి కూడా హిందూ మతం నుంచి, బౌద్ధం నుంచి, జైను నుంచి, బ్రహ్మ సమాజం నుంచి పరిచయ పత్రాలు ఉండేటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. వివేకానందుడు మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయ పత్రాన్ని సంపాదించుకొని పాల్గొన్నటువంటి ప్రతినిధి. సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం 10 గంటలకి
ప్రముఖమైనటువంటి 10 మతాలకు చెందినటువంటి దాని గుర్తుగా 10 గంటలు కొడుతూ సభ ప్రారంభమైంది. కార్డినల్ గిబ్బన్స్ అనేటువంటి వ్యక్తి ఆ రోజున ముఖ్య అతిథిగా చైర్లో కూర్చున్నారు. మిగిలినటువంటి వక్తలందరూ వేదిక మీద ఉన్నారు. 10 గంటలకి సభ ప్రారంభమైంది. ప్రతిరోజు 2-3 గంటల పాటు ఉండేటువంటి 3 కాలాంశాలు ఉంటుండేవి. అందులో అనేక మంది వక్తలు మాట్లాడుతుండేవారు. సుమారు 175 మంది వక్తలు ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, తెలుస్తుంది. వచ్చినటువంటి ప్రతి ఒక్క వక్త కూడా చాలా అద్భుతంగా తయారయ్యాడు. బాహ్యమైనటువంటి వేషం కానివ్వండి, తను మాట్లాడవలసినటువంటి ఉపన్యాసం కానివ్వండి, మంచి స్వాగతం లభిస్తుండేది, మంచి ఆదరణ లభిస్తుండేది. వివేకానంద స్వయంగా అంటాడు, వీళ్ళందరూ కూడా ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి బాగా తయారయ్యారో, ఏమీ తయారు కాకుండా వచ్చినటువంటి మూర్ఖుణ్ణి నేను అని చెప్పేసి తను స్వయంగా చెప్పాడు. మధ్యాహ్నం వరకు సాగిన తర్వాత, రెండో సెషన్లో మధ్యాహ్నం తర్వాత మధ్యలో 2 సార్లు వివేకానందుని అడిగారు మాట్లాడతారని చెప్పేసి. వివేకానందుడు ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆందోళన కారణంగా కానివ్వండి, భయం కారణంగా కానివ్వండి దాటవేశాడు. ఇతను ఇంకా మాట్లాడాడేమో అనేటువంటి ఆలోచన వాళ్ళ మనసులో కలిగింది. వివేకానందుడు కూడా అనిపించింది, నేను అమెరికాకు వచ్చిందే ఇక్కడ మాట్లాడడానికి కదా, ఈ అవకాశాన్ని జార విడుచుకున్నట్టయితే వృధా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి 23వ స్పీకర్గా ఆ రోజున వివేకానందునికి అవకాశం లభించింది. వివేకానందుడు మాట్లాడాడు. పోడియం దగ్గరికి వెళ్ళి మాట ప్రారంభించినప్పుడు ఆ మొదటి వాక్యం మనకందరికీ తెలుసు, డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి. ఆ వాక్యం విన్నగానే ఎదురుగా ఉండేటువంటి 4,000 మందికి కూడా ఎందుకో మరి షాక్ కొట్టినట్టుగా అనిపించిందేమో. ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కసారి లేచారు, కేరింతలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఎగురుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే వివేకానందుని ముందు 5వ వక్త 20వ వక్త కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పేసి పలికాడు. వాళ్ళిద్దరికీ కలగనటువంటి స్పందన ఈ వాక్యానికి వివేకానందుడు మాట్లాడినప్పుడు మాత్రమే కలిగింది. కారణం ఏంటంటే వివేకానందుడు స్వయంగా చెప్తాడు, ఆ మాటల వెనకాల ఉండేటువంటి భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎదురుగా కూర్చున్నటువంటి 4,000 మంది యొక్క హృదయాల్ని తాకింది, లేచి నిలబడేటట్టుగా చేసింది. ఇది ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క గొప్పతనం. ఇది వివేకానందుడు మాట్లాడుతూ, నా ముందు మాట్లాడుతున్నటువంటి వక్తలు పరమత సహనం గురించి, సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి మాట్లాడారు. కానీ నేను వచ్చినటువంటి దేశము, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టాట్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అండ్ రిలీజియస్ టాలరెన్స్ బట్ రిలీజియస్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి అంటాడు. మత సహనము మాత్రమే కాదు, అన్ని మతాలు సత్యము అనేటువంటి దేశం నుంచి నేను వచ్చానని చెప్పేసి చెప్పాడు. ఈ వాక్యం వినగానే ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క వక్త కూడా నా మతం ఎలా గొప్పదని చెప్పేసి మాట్లాడాడు తప్ప అన్ని మతాలు సత్యం అని చెప్పేసి మాట్లాడలేదు. అది వివేకానందుడు మాట్లాడాడు. దాంతోపాటుగా వివేకానందుడు చెప్పాడు, నా దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో మిగిలినటువంటి కొన్ని దేశాల మీద కొన్ని మతాల వాళ్ళు దాడి చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి నాగరికతని, సంస్కృతిని, సభ్యతని నాశనం చేసి అక్కడ ఉండేటువంటి ప్రజల్ని తరిమివేసినప్పుడు కట్టుబట్టలతో అరచేతిలో ప్రాణాలని పెట్టుకొని మా దేశానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించి శరణార్థులుగా తీసుకొని అక్కున చేర్చుకున్నటువంటి దేశము నా దేశము అని చెప్పేసి యూదుల గురించి, జోరాస్ట్రుల గురించి ఉదాహరించారు వివేకానందుడు. ఈ విధంగా అనర్గళంగా సాగినటువంటి సుమారు 3.5-4 నిమిషాల ఉపన్యాసం తర్వాత ఎదురుగా కూర్చున్నటువంటి 4,000 మంది కూడా ఒక్కసారిగా లేచి ఎగురుతూ, దూకుతూ, కుర్చీలు దాటుతూ
వివేకానందుని దగ్గర నుంచి చూడాలని చెప్పేసి, వివేకానందుని ఒక్కసారి తాకాలని చెప్పేసి ఉవ్విళ్ళూడుతూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరుసటి రోజు మొత్తం కూడా అనేక చోట్ల చికాగో నగరంలో వివేకానంద యొక్క నిలువెత్తు చిత్రపటాలు అవి కనబడుతున్నాయి. కొన్ని పత్రికల్లో వివేకానందుడు చాలా గొప్పగా మాట్లాడారనేటువంటి విషయాన్ని రాశాయి. క్రైస్తవం పట్ల మోహం ఉండేటువంటి కొన్ని పత్రికలు మాత్రము వివేకానందుడు మాట్లాడాడని చెప్పేసి రాశాయే తప్ప వివేకానంద యొక్క గొప్పతనాన్ని కానీ మాట్లాడినటువంటి విషయాన్ని ప్రస్తావించలేదు. ఒకటి అమెరికాలో ఉండేటువంటి ఆ రోజు ఉండేటువంటి స్థితి కానివ్వండి, అమెరికా ప్రజల యొక్క మనస్తత్వం కానివ్వండి, పత్రికల యొక్క మనస్తత్వం కానివ్వండి, క్రైస్తవం మాత్రమే గొప్పది అని చెప్పేసి చాటి చెప్పుకోవడం కోసం మాత్రమే నిర్వహించినటువంటి ఈ సభలలో, ఆ దేశం ప్రజలు ఏర్పాటు చేసినటువంటి సభలలో వారి యొక్క ఖర్చు ద్వారా భారతదేశం యొక్క హిందూ ధర్మం యొక్క హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వివేకానందుడు సెప్టెంబర్ 11 నుంచి 27 వరకు జరిగినటువంటి సభల్లో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పటికీ 6 ఉపన్యాసాలు వారివి లభ్యమయ్యాయి. అందులో 2 ఉపన్యాసాలు మాత్రమే పూర్తి పాఠాలు వారికి లభ్యమయ్యాయి. వాటి గురించి తప్పకుండా చికాగో మహోపన్యాసాలు అని చెప్పేసి రామకృష్ణ మఠం వారు వేసినటువంటి పుస్తకంలో మనం చదువుదాము. ఒకటి ప్రపంచ మత మహాసభల్ని నిర్వహించడానికి ఉండేటువంటి నేపథ్యాన్ని అర్థము చేసుకుంటూ, ఈరోజు ఉండేటువంటి స్థితికి దాన్ని అన్వయించుకుంటూ, భారతదేశం యొక్క హిందూ ధర్మం యొక్క హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని అర్థము చేసుకొని ఆ రోజు కానివ్వండి ఈరోజు కానివ్వండి వివేకానంద యొక్క జీవితము, వివేకానంద యొక్క ఉపన్యాసాలు ఏ విధంగా ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇది రిలవెంట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థము చేసుకుంటూ ముందుకెళ్ళడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం.